తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. జగన్ కి మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. ఇండియా కూటమి వైపు ఏమైనా వైసీపీని తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, మన తెలుగువారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా తెలిసిన వ్యక్తే. మంచి జడ్జిగా, గొప్ప జడ్జిగా ఆయనకంటూ ఒక మంచి పేరుంది, మంచి వ్యక్తి కూడా. ఉపరాష్ట్రపతి కావడానికి, ఉపరాష్ట్రపతి పోటీ చేయడానికి అన్ని విధాల అర్హత కలిగినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో అర్హతతో పాటు రాజకీయ లెక్కలు కూడా ఉంటాయి. రాజకీయ లెక్కలేంటి? ఇది ప్రజలు ఎన్నుకునే ఓట్లు వేసుకునే ఓటు కాదు. ఇది పార్టీ ఎంపిక చేసుకున్నటువంటి ఎన్నికైనటువంటి ఎంపీలు వేసే ఓటు. అంటే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు 540, 180 మొత్తం మీద 600-700 మంది సభ్యులు ఓట్లేసే ఎన్నికలు ఇవి. కాబట్టి ఇది హార్డ్ కోర్ పార్టీ లీడర్షిప్ ఓటేస్తుంది అన్ని రాజకీయ. కానీ దీంట్లో ప్రజలు ఓట్లేసేది కాదు కాబట్టి భావోద్వేగాలు, విధానాలు ఉండవు. పార్టీ తీసుకున్న లైనే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి అయినా ఇది పార్టీ రిప్రజెంటేటివ్ వేసే ఓట్లు కాబట్టి పార్టీ లైనే కీలకం అవుతుంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయమే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో తేలుతుంది. సుదర్శన్ రెడ్డి గారు జగన్ గారికి ఫోన్ చేశారు. జగన్ గారు సమాధానం ఇందు చాలా హుందాగా ఉంది. ఆయన హుందాగా ఓటు అడిగారు. జగన్ గారు కూడా అంతే హుందాగా ఓటేశారు. ఓటేయినందుకు కొంచెం బాధగా పడ్డారు. ఓటేయలేని పరిస్థితి, మేము తీసుకున్న రాజకీయ నిర్ణయం కారణంగా ఓటేయలేని పరిస్థితికి కొంత అన్యదా భావించద్దని ఎక్స్క్యూజ్ చేయమని అడిగారు. అంటే సుదర్శన్ ఎవరైనా ఒక పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తి తనకు వేరే పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తి ఫోన్ చేస్తే మీరు వేరే పార్టీ, మేము వేరే పార్టీ, మా ఇష్టం అని సమాధానం చెప్పుకోవచ్చు. ఎవరేమనలేరు, జగన్ గారు సొంత నిర్ణయం. కానీ జగన్ గారు అన్యదా భావించద్దని అన్నట్టుగా మనకు ఏదైతే మెసేజ్ వచ్చిందో అది జగన్ గారి యొక్క ఔన్నత్యం, జగన్ గారి యొక్క గొప్పతనానికి నిదర్శనం. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు. తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి యూపీఏ కూటమిలో ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా రాజకీయ ప్రత్యర్థులే వీళ్ళు. బట్ మా ఇష్టం అని, మా పార్టీ డెసిషన్ చెప్పచ్చు. పైపెచ్చు ప్రారంభంలో ఆయన ఏం అడగలేదు. కానీ అట్లా కాకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం, ఆయన న్యాయ వ్యవస్థకు చేసిన సేవలు, ఆయన పట్ల వ్యక్తిగతంగా జగన్ గారికి ఉన్నటువంటి అభిమానం, గౌరవం కారణంగా మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాము కాబట్టి మీకు ఓటేయలేకపోతున్నాము. ఓటేయలేకపోతున్నందుకు ఏమి అనుకోవద్దండి. ఈ రెండు జగన్ గారి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అంత సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేకపోయినా రెండు కనపడతాయి ఇక్కడ. జగన్ గారి గొప్పతనం, సుదర్శన్ రెడ్డి గారు ఎలాంటి పర్సన్. సుదర్శన్ రెడ్డి గారికి ఎవరైనా ఫోన్ చేస్తే మీ పార్టీ వేరండి అని చెప్పొచ్చు. చెప్పకుండా మీకు వేయలేనందుకు మేము బాధపడుతున్నాం, ఆల్రెడీ మేము నిర్ణయం తీసుకున్నట్టే సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా గొప్ప వ్యక్తి అనడానికి జగన్ గారు ఇచ్చిన సమాధానం కారణం అవుతుంది. ఆ రకంగా సుదర్శన్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, గొప్ప వ్యక్తి, న్యాయకోవిదుడు, మన తెలుగు వ్యక్తి. కాబట్టి ఆయన అన్ని విధాల ఉపరాష్ట్రపతికి అర్హుడే. కాబట్టి ఆయన కూడా హుందాగానే వెళ్తున్నారు. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఒక గొప్పతనం అది. దానికి తోడు జగన్ గారు కూడా ఇచ్చారు. ఈ పరిస్థితికి రావడానికి కారణం ఒక రకంగా ఇండియా కూటమి స్వయంకృత అపరాధం కూడా చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమిలో లేరు. ఎన్డీఏ కూటమిలో లేరైతే ఇండియా కూటమిలో కూడా లేరు. కానీ అధికార కూటమిలో లేరు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ జగన్మోహన్ రెడ్డి గారికి రైవల్. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల పైన మాట్లాడుతున్నాడు, హర్యానా ఎన్నికల పైన మాట్లాడాడు, మహారాష్ట్ర ఎన్నికల పైన మాట్లాడాడు, దక్షిణాది రాష్ట్రాలకి ఎంపీ సీట్లలో అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్లో అనే విషయంలో గొంతు కలిపారు మీటింగ్ పోకపోయినా. ఆ రకంగా బీజేపీ తీసుకున్న అనేక నిర్ణయాల పట్ల కొంచెం డిఫర్ అయి వచ్చారు. వర్క్ బిల్లుకు సంబంధించి కోర్టుకు వెళ్ళారు. ఇన్ని జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ కానీ సుదర్శన్ రెడ్డి గారు ఏం చేయలేరు. అప్పటికి సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థి కాదు కదా, అభ్యర్థి అయినారు కాబట్టి ఆయన మాట్లాడాడు. కానీ ఎవరైతే నిలబడుకున్నారో ఆ ఇండియా కూటమి పెద్దలు, పార్టీ లీడర్లు, జగన్ గారితో సహా ఎవరైతే బీజేపీతో లేరో వాళ్ళందరితో మాట్లాడి అవసరం సమావేశాన్ని పిలిచి లేకపోతే ఫోన్లో మాట్లాడుకొని మనం ఇలా నాన్ బీజేపీ వాళ్ళందరూ కలిసి ఒక మంచి అభ్యర్థిని పెడదాం, మీరు ఏమన్నా సజెషన్ చేయండి అని విస్తృతంగా ఎంపిక చేసుకుని ఉంటే జగన్ గారు కూడా బహుశా ఈ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిండేది. కానీ ఇవేమీ లేకుండా కనీసం అడగలేదు. అదే సమయంలో బీజేపీ చూడండి, బీజేపీ అఖిల భారత నాయకులు, సీనియర్ నాయకులు రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా జగన్ గారికి ఫోన్ చేసి అభ్యర్థి విషయం మాట్లాడడం, ఓటేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం. ఎవరు జగన్ గారు ఏమి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాదు. కానీ ప్రత్యర్థికి సంబంధించిన అయినా కూడా అడగడం వల్ల అనివార్యంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి జగన్ గారు మొదటి నుంచి కూడా రాష్ట్రపతి, ఉపరాష్ట్ర ఎన్నికలు ఏకగ్రీవం కావాలని, జనరల్గా అధికారంలో ఉండే వాళ్ళు గెలుస్తారు కాబట్టి వివాదాలు లేకుండా సాంప్రదాయం భావించే వ్యక్తి. అప్పుడు మన
రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారికి తన జైల్లో పెట్టిన పార్టీ అయినా కూడా ఓటేసి వచ్చాడు. ఆయన స్టాండ్ అది, దాంతో విభేదించవచ్చు, సమర్థించవచ్చు. కాబట్టి అట్లాంటి స్టాండ్ ఉంది కాబట్టి వాళ్ళే స్వయంగా ఫోన్ చేసిన వ్యక్తి కూడా చాలా సీనియర్ పర్సనాలిటీ, ఫోన్ చేసి అడిగడం వల్ల ఆటోమేటిక్గా ఆయన స్టాండ్ ప్లస్ వాళ్ళు అడిగారు, మద్దతు ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత కొంతకాలానికి కొద్ది రోజులకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థి అయ్యారు. ఇప్పుడు జగన్ గారు స్టాండ్ ఎట్ట మార్చుకుంటాడు? అందువల్ల సుదర్శన్ రెడ్డి గారు ఒత్తిడి చేయలేదు. కాబట్టి ఇది జగన్ గారు మద్దతు ఇవ్వకపోవడాన్ని ఎవరు తప్పట్టరు. అయినప్పటికీ కూడా ఆయన చాలా హుందాగా మీరు గొప్ప వ్యక్తి అని చెప్తూనే, అదే సందర్భంలో మీకు ఇలానే మీకు మద్దతు ఓటు గతంలో మేము అలాంటి నిర్ణయించుకున్నాం, వాళ్ళు అడుగున్నారు, అప్పటికి మీరు అభ్యర్థి కూడా కారు. వన్స్ ఒక పార్టీ ఒకటి నిర్ణయిస్తే మళ్ళీ మార్చుకోలేము. ఈ పరిస్థితిలో మీకు తెలుగువాడిగా మీకు ఓటైనందుకు బాధపడుతున్నాను, అన్నిదా భావించొద్దండి అని ఒక రకంగా సంజాయిషి చెప్పుకునే పరిస్థితి రావడం అనేది, అలాంటి గొప్ప వ్యక్తిని పెట్టేది ముందుగా ప్లాన్ చేసి పెట్టుంటే ఇప్పుడు జగన్ గారు లాంటి వాళ్ళు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి మద్దతుగా ఇచ్చుంటారు. అట్లేమి లేకుండా చేయడం ఇది ఒక రకంగా ఇండియా కూటమి నాయకత్వం యొక్క వైఫల్యం. అభ్యర్థిని ఎంపిక చేసుకున్న తీరు, సుదర్శన్ రెడ్డి గారు అన్ని గొప్ప వ్యక్తి, కానీ అంత పెద్ద వ్యక్తిని మీరు నియమించుకున్నప్పుడు అందరు ఎర్లీగా పోవాలి. బీజేపీ బలం ఉంది, ఇంకా ఎర్లీగా వెళ్ళిపోయి అందరినీ కలుపుకొని పోయి ఉంటే ఇంకొంచెం టఫ్ ఫైట్ వచ్చిండేది. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారి వ్యక్తిగా గొప్ప వ్యక్తి, బట్ ఆయన ఎంపిక చేసుకున్న సమయం రాంగ్, ద సేమ్ టైం కలుపుకునే పద్ధతి కూడా బాగలేదు. ఆ రీత్యా జగన్ గారు లాంటి వాళ్ళు మద్దతు లేకపోయారు. ఏమంటే సుదర్శన్ రెడ్డి గారికి జగన్ గారికి మధ్య జరిగిన చర్చ ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక పరిణితి చెందిన గొప్ప పరిణామంగానే చూడాలి. అవినాష్ రెడ్డికి విష్ చేయడం కానీ, ట్విట్టర్లో మిథున్ రెడ్డికి విష్ చేయడం కానీ, బర్త్డేకి జగన్ కేసుల్లో కూడా వాళ్ళు ఏమంత సహకరించట్లేదని, దాన్ని ఎట్లా చూడాలి సార్? అంటే ఇది ప్రచారం మాత్రమే, ఎన్డీఏ కూటమి అనలేం. బీజేపీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక రాజకీయ శత్రువుగా చూడట్లేదు, రాజకీయ ప్రత్యర్థిగా చూస్తుంది. ఈరోజు కూటమిలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి ప్రత్యర్థిగా చూస్తుంది. ఎందుకంటే జగన్ గారు జాతీయ స్థాయిలో బీజేపీ రాజకీయ ప్రత్యర్థి కాదు, రాష్ట్రంలో బీజేపీ జగన్ గారికి ప్రత్యర్థి కాదు. ఎందుకంటే బీజేపీ చిన్న పార్టీ, రాష్ట్రం దేశంలో పెద్ద పార్టీ. సో బీజేపీతో అనవసరమైన తగాదా జగన్ గారు ఎప్పుడూ తెచ్చుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెచ్చుకోలేదు. అందులో తనతో అనవసరంగా తగాదా తెచ్చుకొని ఆయనతో ఆలుగడ తగాదా తెచ్చుకోరు, జస్ట్ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారు. తెలుగుదేశం జగన్ గారిని చూసినట్టుగా బీజేపీ చూడాల్సిన అవసరం కూడా లేదు. అట్లాంటప్పుడు జగన్ గారి వైఖరి కూడా అట్లే ఉంటుంది. వాళ్ళు గౌరవప్రదంగా తనతో ఉన్నప్పుడు గౌరవప్రదంగా ఉంటారు, రాజకీయ అంశాలు విభేదిస్తారు, ఓటేయాల్సిన పరిస్థితి ఇచ్చడానికి అవకాశం కూడా ఓటేస్తున్నారు. ఆ రకంగా గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు గౌరవప్రదంగా ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు అంతే తప్ప బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేసింది ఏం లేదు, లేదా జగన్ గారు వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి, అది అయ్యే పని కూడా కాదు, అవసరం కూడా లేదు. ఏం హెల్ప్ చేస్తారు? కేసులకు సంబంధించి పెడితే ఎదుర్కోవడానికి జగన్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ ఇంతమందిని 100 రోజుల దాకా పెట్టున్నారు కదా. నిజంగా బీజేపీతో బాగుంటే ఎవరిని పెట్టకపోతే జగన్ గారిని అరెస్ట్ చేయకపోవడానికి కూడా కారణం విచారించండి, ఆడ విషయం లేదు కాబట్టి జోలికి వెళ్ళలేకపోతున్నారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి జగన్ గారికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు రాజకీయంగా. బట్ ఇద్దరు ఒకరికొకరు రాజకీయ ప్రత్యర్థులు కాదు కాబట్టి, రాజకీయ శత్రువులు కూడా కాదు, రాజకీయ ప్రత్యర్థులు కూడా కాదు కాబట్టి, శత్రుపూరిత వైఖరితో కాకుండా గౌరవప్రదంగా వారు మీతో ఎలా ఉంటే వాళ్ళు వెళ్తా ఉన్నారంటే పద్ధతిగా ఇద్దరు ఉన్నారు తప్ప అంతకుమించిన కారణాలు ఏమి లేవు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి,